కాపునాడు. నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఈ రోజున కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. అందుకనే రాజకీయ సమీకరణలో ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు తమ పార్టీ వైపు రావాలంటే తమ పార్టీ వైపు రావాలనేటువంటి విధంగా అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజున కాపు నేతల ఇళ్ల దగ్గర క్యూ కట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కీలకమైనటువంటి కాపు నేతలందరూ కూడా తమ రాజకీయ పరమైనటువంటి ఒపీనియన్, స్పష్టమైనటువంటి ఒపీనియన్తో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజకీయంగా కాపుల యొక్క గమనం ఎలా ఉండబోతోంది, వాళ్ళ దశ దిశ ఏమిటి అనేటువంటి అంశాల మీద చర్చించడం కోసమే చిట్ చాట్ కింద ఈ ఇంటర్వ్యూని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. కాపునాడు అనేకమైనటువంటి మీరు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా కాపునాడు ద్వారాగా విద్య, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాజిక పరమైనటువంటి అంశాలు, సామాజికంగా ఆర్థికంగా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అభివృద్ధిలోకి రావటం, అదేవిధంగా ప్రధానమైన లక్ష్యం రాజ్యాధికార సాధన, రాజకీయంలో క్రియాశీలకు పాత్ర పోషించడం అనేటువంటిది కాపునాడు యొక్క లక్ష్యం. అయితే 2024 ఎన్నికల్లో మీ కాపునాడు రాజకీయ ఎజెండా ఏమిటి? గత 50 సంవత్సరాలు రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఈ కాపునాడు తర్వాతి కాలంలో మిర్యాల వెంకట్రావు గారు, ఆ తర్వాత ఆయన చనిపోయిన నేను ఈ కాపునాడుకి అధ్యక్షులు వ్యవహరిస్తున్నాం. యాక్చువల్గా బేసికల్గా చూడంటే ఇది ఫస్ట్ నుంచి ఇది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాపునాడు అనేది. దీన్ని కాపులకి ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అన్న చర్చతో ఈ కాపునాడు పనిచేస్తుంటుంది. అలాగే పూర్తిగా రాజకీయాలే కాకుండా దీంట్లో సేవా దృక్పథం కూడా ఈ కాపునాడులో ఉంటుంది. అందుకనే ఇవాళ ప్రతి చోట్ల హాస్టల్స్ నిర్మాణం కానీ, విద్యకు సంబంధించినవి కానీ, పిల్లల డెవలప్మెంట్ కోసం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నాం. కానీ ఇవాళ ఈ 2024 ఎన్నికలు వచ్చే సమయంలో రకరకాల రాజకీయాలు నడుస్తున్న ఈ సమయంలో కాపులు ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయంలో ఉన్నారు. దానికి కాపునాడు కూడా మద్దతు పలుకుతుంది. ఇవాళ మనం ఒకటి గమనించాలి. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం కనుసరణలో నడుస్తుంటే వైఎస్ఆర్సీపీ రెడ్ల కనుసరణలో నడుస్తుంది. నిన్నటి దాకా జనసేన పార్టీ గురించి రకరకాల వ్యూహానాలు వ్యక్తపరిచినా ఇవాళ ఊరందరిది ఒక దారి అనే సిస్టంలో పోయి, అంటే సామెత ఉంది, ఊరంతా ఒక దారి ఉడిపికట్టతో ఒక దారి అని. ఇవాళ ఇక్కడ ఉడిపికట్ట లేదు, ఊరందరితో ఒకటే దారి, కాపులందరితో ఒకటే దారి. ఆ నిర్ణయంలో కాపునాడు పనిచేయడానికి నిర్ణయించుకుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మేము కాపునాడు ఆలోచించేది ఏంటంటే, ఇవాళ మేము ఏ రంగాలు తెలుగుదేశం పార్టీ కాపులకి ఎంత న్యాయం చేస్తుంది, వైసీపీ కాపులకి ఎంత న్యాయం చేస్తుంది, జనసేన పార్టీ కాపులదే కాబట్టి కాపులు మెయిన్ పాత్ర ఉన్నారు కాబట్టి దానిలో కూడా ఎంతవరకు న్యాయం చేసుకోగలుగుతాం అనే మైండ్లో మేము కాపునాడు ఆలోచిస్తుంది. అందుకని ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తుంటే ముద్రగడ్డ పద్మనాభ గారు పెద్ద ఆయన ఉద్యమ నేత, వారు కూడా జనసేన పార్టీ పట్ల ఒక సానుకూలంగా వ్యవహరించడం, అలాగే జనం సూర్యుడు వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు కూడా తన రాజకీయ నిర్ణయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయటం, ఈ రెండు రాష్ట్రంలో కాపునాడు ఉనికిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ముద్రగడ్డ గారు కూడా ఈరోజు జనసేన గురించి పాజిటివ్గా మాట్లాడటం, రేపు జరగబోయేది కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జనసేన పార్టీ గౌరవప్రదంగా ఘనంగా ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళి వాడిని ఆహ్వానించే పరిస్థితులు వస్తున్నాయి. తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని రాష్ట్రంలో ఒక మంచి పరిణామం, కాపుల్లో మంచి ఒక పరిణామానికి నాంది పలకపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ్డ పద్మనాభం గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తారు పార్టీలో, కానీ మీ ఉద్దేశమా? పవన్ కళ్యాణ్ అన్నగానండి, పవన్ కళ్యాణ్ గారు పంపించే వ్యక్తి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఘనంగా ఆహ్వానిస్తారని, ఆహ్వానించాలని కూడా కాపునాడు కోరుకుంటాం.
ఇప్పుడు మీ పార్టీ లైన్ విషయంలో ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం కానివ్వండి, లేకపోతే వంగవీటి రాధా కానివ్వండి, మెజారిటీ కాపు నేతలందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమి వైపు ఉన్నట్లుగా ఇప్పుడు రోజువారీ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మీరు చెప్తున్న బట్టి అర్థమవుతుంది. అంటే కాపునాడు కూడా మీ లైన్ కూడా జనసేన తెలుగుదేశం వెనకాల రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల వరకు ఖచ్చితంగా ఉంటుందా, ఇంకేమైనా మార్పు చేర్పులు ఉన్నాయా? దాంట్లో వేరే అభిప్రాయం అయితే ఏం లేదండి. జనసేన టీడీపీ అలయన్స్ని సమర్థించడం అనేది ఒకటి ప్రధాన ఎజెండాకి ఇప్పుడు కాపునాడు నడుస్తుంది. ఇక్కడ జరుగుతుందంటే కాపుకు జరిగిన అన్యాయాన్ని కూడా మీరు ఎత్తి చూపాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో విదేశీ విద్య కానీ రకరకాల స్కీములతో కాపు యువకులకు కానీ యువతులకు కానీ అనేక పథకాలు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత కాపుకి సేవలు చేసి అనేక మంది వందలాది మంది పిల్లలు విదేశీ విద్యకి చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేయటం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విదేశీ విద్య స్కీమ్లో ఒక్క కాపు కూడా విదేశాలకు వెళ్ళకపోవడం అనేది చాలా బాధాకరం మా కాపునాడు కింద. అయ్యే కాకుండా ఇంకా చాలా కాపుల్ని ఎక్కడ ప్రజలతో సంబంధాలు ఉన్న పదవుల్లోకి రానికుండా ప్రతి చోట నాన్ కాపు మేము నడిచారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత అనేది కాపుల్లో ఉంది. అంటే అధికారుల విషయంలో కూడా ఏమైనా పక్షపాతంగా వ్యవహరించాడైనా కాపుకు సంబంధించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు? డెఫినెట్గా మీకు చూడండి, గవర్నమెంట్లో 2 పదాలు ఉంటాయండి, ఫోకలు నాన్ ఫోకల్ అని. కాపులందరినీ నాన్ ఫోకల్ వేస్తారు మెయిన్ పోస్టులన్నీ. అంటే పబ్లిక్తో సంబంధం లేని పోస్టులు, పబ్లిక్ కనపడిన అంటే కంప్యూటర్ గదిలో ఇన్ఛార్జి లేకపోతే లోపల ప్రజలు కనపడకుండా పోస్టుల్లో వేయటం, అంటే ప్రజలతో సంబంధాలు ఉన్న పోస్టులు ఏది కాపులను రానిలా. అలాగే విజయవాడ రాజకీయంగా కూడా మీరు చూడండి, విజయవాడ లాంటి ఒక పొలిటికల్ సెంటర్లో వాళ్ళ కాపులు అనేవాళ్ళు రాజకీయంగా ఎక్కడా లేరు. ఒక సెంట్రల్ కాన్స్టిట్యున్సీ రంగా గారు గెలిచిన కాన్స్టిట్యున్సీ, రంగా గారికి రాధా గారు గెలిచిన కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలో ఒక కాపు కార్పొరేటర్ లేకుండా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూడండి. ఇప్పుడు పేర్నానికి మంత్రి పదవి ఇచ్చాడు, అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చాడు, గుడివాడ అమర్నాథ్కి, దాడిశెట్టి రాజాకి, ఎంతమందికి కాపులకు మంత్రి పదవులు ఇచ్చాడు కదా. అధికారులు లేని పదవులు ఏం చేసుకోమంటారు? చాలామంది ఎస్సీలు ఎస్సీలు బీసీలు అందరికీ ఇచ్చారు. కానీ చక్రం తిప్పేది ఎవరు? సజ్జల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొత్తగా ఇంకో రెడ్డి ఇచ్చారు. అంతే తప్ప అధికారాలు లేని పదవులు ఎందుకు? మీకు ఒక క్వశ్చన్ చేయండి, వాళ్ళ రాష్ట్రంలో కాపులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాయి. ఏదో పదవులు పొందిన వాళ్ళే తప్ప వాస్తవంగా చూస్తే వాస్తవాల్లో అధికారం లేని పదవులు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంకో పదం మర్చిపోయారు, నా కాపులు కూడా అన్నాడు. అంటే దెబ్బ కొడుతూనే ఉన్నాడు, మళ్ళీ మధ్యలో ఈ డైలాగులను పెడుతూనే ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీలు ఎన్ని కేసులు ఎదుర్కొని జైలులో మొగ్గుతున్నారు, అది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 1000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం మేము ఖర్చు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే, మీరు పూర్తిగా కాపులకు అన్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అనటానికి మీరు ఎందుకని ఏమన్నా రాజకీయ పక్షపాతంతో మాట్లాడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైసీపీ మీద కోపం ఉందా? మీకు మొదటే చెప్పాం, కాపునాడు అనేది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని. కాపులకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ మీద ధ్వజమెత్తడం తప్ప మా పని వాళ్ళకి కొమ్ము కాసే ఆలోచన ఉండదు. ఎందుకంటే మీకు మధ్య ఒక బటన్ నొక్కే ప్రాంతంలో కాపు కార్పొరేషన్ 39,000 కోట్లు ఇచ్చానని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ 39,000 కోట్లు ఎలా ఇచ్చాడు? గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ 39,000 కోట్లు వేసి అక్కడి నుంచి వేరే స్కీమ్స్ డైవర్ట్ చేసుకుంటూ చూసేవాళ్ళ లెక్కల ప్రకారం ఏంటి, 39,000 కోట్లు కాపు కార్పొరేషన్ వేసాం, ఇదిగో లెక్కలని చెప్పి చూస్తాను. ఆ 39,000 పంచింది ఎవరికి? కాపులకైనా పంచాడా? కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా లోన్లు ఇచ్చాడా? విదేశీ విద్యకి ఇచ్చాడట? ఏమి లేవు. ఈ వేరే స్కీమ్స్కి డైవర్ట్ చేశాడు. అదే అన్ని కులాలకి ఇచ్చే స్కీముల్లోకి ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి వచ్చి మేము డిపాజిట్ చేసాం, 39,000 కోట్లు డిపాజిట్ చేసామని చెప్పి, అంటే ఈ అబద్ధాలకి ఆదిగురు అనేవాడు జగన్మోహన్ రెడ్డి అని మా అభిప్రాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగో కాపుల ఓట్లు నాకు రావు, జనసేన తెలుగుదేశానికి వెళ్ళిపోతాయి కాబట్టి ఓసీ కాపుల్ని బీసీ కాపుల్ని వేరు చేసి బీసీ కాపులు తన వైపు తెచ్చుకునేటువంటి విధంగా రాయలసీమలో బలిజలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో కుప్పలు వెలమ,
అదేవిధంగా తూర్పు కాపులు వీళ్ళందరినీ కూడా ఈ విధంగా బీసీ ఓసీ కాపులను వేరు చేసేటువంటి ప్రయత్నాలని జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతారా? వీళ్ళిద్దరు వేరు అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇది అంత తేలికైన విషయం కాదండి. ఎందుకంటే తూర్పు కాపులు కానీ ఇటు బల్జీలు కానీ మాతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ రకరకాల ఇద్దరికి మేము అటాచ్మెంట్ అయి పనిచేస్తాం. తాత్కాలికంగా కొంతమందిని మభ్యపెట్టి కొంతమందిని అతను పక్కన పెట్టుకోవచ్చు, కానీ అధికారం చూపెట్టి ఓవరాల్గా కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు మున్నూరు కాపులు మేమంతా ఒకటే, ఇదంతా ఒకటే కూతురు, ఇదంతా ఒకటే సమాజం. కాబట్టి మాలో వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళ సంఖ్య తప్ప టోటల్ అందరం ఉమ్మడిగానే ఉన్నాము, ఒకటే స్థిర నిర్ణయంతో పనిచేస్తున్నాము. 2019 ఎన్నికల్లో నేను కాపు రిజర్వేషన్లకు హామీ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి చెబితే జగన్మోహన్ రెడ్డికి 65 లక్షల ఓటర్లలో 60 లక్షల ఓట్లు పోలైతే సుమారుగా 28 నుంచి 30 లక్షల ఓట్లు కాపుల ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కాపుల ఓట్లు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందా తెలుగుదేశం జనసేన వైపు? డెఫినెట్గా అవుతుంది. ఇక్కడ ఆనాడు జగ్గంపేటలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు రకరకాల మీడియాలో కానీ ఘోరంగా కానీ డైవర్ట్ చేసి మాట్లాడటం. ఆయన చెప్పింది ఆ రోజు కాపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేయాలని నేను చేయలేను అనే ఒక మాటని రకరకాలుగా మలిచారు. కానీ దాని తర్వాత ఆ పదం కంటే ముందు టీడీపీ ప్రభుత్వంలో కాపులు జరిగిన అన్యాయాల్ని బేరీజ్ వేసుకొని మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మాలో కొంతవరకు అటు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయటం. కానీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన తర్వాత మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కంటే దానికి ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి దాంట్లో జరిగింది. అంటే ఇప్పుడు ఈ రకంగా బేరీజ్ వేసుకుంటే చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేసాడే అనిపిస్తుంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు కదా, రిజర్వేషన్ సంబంధించిన చేసినా సరే చంద్రబాబు నాయుడు మాకు చేయాలని న్యాయం చేశాడని అది ఒకటి. అలాగే ఈ రాష్ట్రంలో మీకు ముందుగా ఒక మాట చెప్తాను. మీకు ఈ రాష్ట్రంలో కాపు కులానికి సంబంధించి ఇద్దరు లెజెండ్స్. ఒకళ్ళు వంగవీటి మోహన్ రంగా వారు, రెండు మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అంటే ఇక్కడ చిరంజీవి కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎవరైనా సరే మెగా ఫ్యామిలీలో వీళ్ళందరూ వాళ్ళిద్దరి నిర్ణయం అయిపోయి కాపుల చూపులు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఆసరాగా చేసుకునే కాపు రాజకీయాలు ముడిపడి ఉంటాయి. ఇప్పుడు చిరంజీవిని నమ్ముకొని చాలామంది రాజకీయాల్లోకి వస్తే ఎవరికి చెప్పా పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి పీఆర్పీని అమ్మేశాడనే విమర్శ కూడా ఉంది కదా. అది తప్పండి. ఎందుకంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ముందు చిరంజీవి ఇంట్లో స్వయంగా కాపునాడు సమావేశం, ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం నేను వెళ్ళి వాస్తవ పరిస్థితులు చెప్పాడు. ఈ రకమైన అధికారం మనం లేకపోవటం, అధికారంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తండ్రి కావటం, జగన్మోహన్ రెడ్డిది ఒక స్టైల్ అయితే రాజశేఖర రెడ్డిది ఇంకో స్టైల్, ఆ స్టైల్లో పార్టీని నిర్వీర్యం చేసే పరిస్థితి తయారు చేస్తే కాన్వర్ట్ పొజిషన్లో తప్పని పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది తప్ప అదేదో ఊరిని ఎవరికి చెప్పా పెట్టకుండా చెప్పండి ఎన్ని వాస్తవాలు తెలియకుండా ఏదో కింద ఉండి మాట్లాడుకునే మాటలే తప్ప ఆనాడు కాపునాడు అభిప్రాయం తీసుకున్నాడు చిరంజీవి. ఆ అభిప్రాయం అందరూ కలిపి మాట్లాడుకున్న తర్వాత ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ఆ ప్రకారం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపాడు. ఇప్పుడు కాపునాడు అదేవిధంగా కాపులందరూ కూడా చిరంజీవికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం కాపులు నేనేం కాపుగా అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడటం లేదు అనేటువంటిది చర్చ ఉంది. నేను అవసరమైతే రెల్లీగా చెప్పుకుంటాను అంటున్నాడు. కాపులు ఒక్కళ్ళే నాకు కాదు అందరు కావాలని అంటున్నారు కదా. మరి అప్పుడు అంటే ఇక్కడ మీకు కాపుల మనోగతం అనేది తెలియాలి ముందు కృష్ణాంజలి గారు. ఎందుకంటే ఇక్కడ మాకు విజయవాడలో కాపునాడు ఆఫీస్ ఉంది. ఈ కాపునాడు ఆఫీస్లో రకరకాల కులాల వాళ్ళందరూ మీ ఇక్కడ కలిసి కూర్చోవటం, మాట్లాడుకోవటం అంతా కలుస్తూ ఉంటాం ఆ ప్లేస్లో. ఇక్కడ ఒక అధికారం చెలాయించే వర్గం తప్ప మిగతా ఎవరు వచ్చినా మేమందరం నాయుడు గారు రండి అంటాం. ఇంకో రకం ఎవరైనా నాయుడే మాకు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ నా వాళ్ళే అనుకుంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి మేము సపోర్ట్ చేస్తాం. అది ఇంతవరకు మీకు కాపులు అనేవాళ్ళు అధికారం చెలాయించాల, అధికారం రుచి మాకు తెలియదు. మాకు తెలిసిందంటే ఏంటంటే మిగిలిన సామాజిక వర్గాలతో కలిసి పనిచేయటం, మిగిలిన సామాజిక వర్గాల బాధలు మేము పంచుకోవటం, మా బాధలు ఉంటే వాళ్ళకి చెప్పుకోవటం, ఈ రకమైన వాతావరణం పెరిగాం కాబట్టి ఇక్కడ మాకు ఖచ్చితంగా కులముద్ర వేయటం అనేది కాపుల వరకే మేము పనిచేస్తాం అనుకుని చెప్పడం కూడా మీలాంటి మేధావులు కూడా అడగడం అనేది కూడా మాకు బాధాకరం. కాపునాడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా కాపులతో కలిసి బహుజన
అనేటువంటి ఆ కేంద్రంగా పనిచేస్తుంది అనేటువంటి మీ మాట మంచి సంతోషమే. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో కీలకంగా కాపు రిజర్వేషన్ల అంశం ఎన్నికల ఎజెండాగా మారేదానికి అవకాశం ఉంటుందా? మీ కాపు నాడు ఆ విధమైనటువంటి డిమాండ్ని రాజకీయ పార్టీల ముందు పెట్టేదానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఈ టైంలో ఎలాంటి డిమాండ్స్ పెట్టినా ఆచరణలోకి వచ్చేవి కాదు. ఇవాళ మా ముందున్నది ఏంటంటే కాపులకి రాజ్యాధికారంలో తమ వాటా తమకు కావాలి. రాజ్యాధికారంలో ఒక ముఖ్య పాత్ర మేము పోషించాలి. దాని తర్వాత మేము చెప్పిన ఈ వర్గాలన్నింటినీ కలుపుకొని అధికారం సాధించాలనే మైండ్లోనే కాపునాడు పనిచేస్తుంది తప్ప వేరే ఇంకో రకంగా దాన్ని మీరు ఆలోచించదు అని చెప్పి. 2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని మీ కాపునాడు భావిస్తుంది? మీరు ఎవరికి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది? మీ ఆకాంక్షలు ఎటువైపు? మాకు ముఖ్యంగా మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి ఎవరు సేవ చేస్తారు, ఎవరు పెద్దపీట వేస్తారు అనేది ఆలోచనతో పనిచేస్తున్నాం. ఇప్పుడు మా ముందున్నది ఏంటంటే జనసేన పార్టీ. మా ముగ్గంతా జనసేన వైపే ఉంటుంది. కానీ స్థానిక పరిస్థితులు కూడా ఇక్కడ కొన్ని ఉంటాయి. స్థానిక పరిస్థితుల్లో మా వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని వేరే రకంగా తీసుకొచ్చి మా ముందు మీద రుద్దితే అక్కడ కూడా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే ఏదైనా సరే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అధికారం రావాలని, మా హక్కులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. సుబ్రహ్మణ్యం గారు చాలా స్పష్టంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాని, కాపునాడు యొక్క దిశని, వాళ్ళ యొక్క నిర్ణయాన్ని కూడా స్పష్టం చేశారు. మేము జనసేన వెంటే, పవన్ కళ్యాణ్ వెంటే, జనసేన పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా మద్దతు ఉంటుంది అనేటువంటి విధంగా కాపునాడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కాపులో ఎదుగుదలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కలిసి రాజ్యాధికారం వైపు పయనించాలనేటువంటి తమ లక్ష్యమని గాఢ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఇది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.